హలో అండి. క్యారెట్ ఫ్రై సింపుల్గా ఇలా రెడీ చేయండి. తాలింపులతో క్యారెట్ ఫ్రై ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ కానీ టమాటో కానీ అవసరం లేదు. నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అది ఎలా అంటే ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత వెల్లుల్లిని కచ్చపచ్చగా బాగా దంచుకోవాలండి. ఇలా దంచిన వాటిని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మీకు సరిపడినంత ఎండుమిర్చి వేసుకోవాలండి. నేను కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలకి ఒక ఎండుమిర్చి సరిపోతుంది. ఇప్పుడు పోపులు వేసుకోవాలి, తగినంత జీలకర్ర వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఎలా ఉడికిందో. ఈ విధంగా ఉడికించుకోవాలి, వాటర్ లేకుండా. ఇది ఉడికిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి. ఇది బాగా క్యారెట్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. వాటర్ లేకుండా బాగా ఉడికించుకోవాలి, అప్పుడు ఫ్రై అవుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలండి. బాగా దగ్గరికి అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఉడికిపోయాయి, బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.